జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అమ్మవార్లకి బలిస్తూ ఉంటారు. దాంతో కోరికలు తీరుతాయని, లేకపోతే మొండి కోరికలుగా ఉన్నవి వాటికి కూడా మొక్కుకొని ముందుగానే ఆ కోరికలు తీర్చుకోవడం కోసం బలిస్తూ ఉంటారు. ఇందులో నమ్మకం ఎంత, మూఢనమ్మకం ఎంత? బలి అంటే అర్థం ఏమిటో తెలుసా అమ్మా? దేవతలకి ఇచ్చే ఆహారము అని అర్థం. ఓ అవును, అంతే అర్థం. ఇది మీకు వైష్ణవాలయాల్లో 4 వైపులా 4 ద్వారాల వైపు అన్నం పెడతారు. ఆ అన్నాన్ని ఏమంటారు? బలి అన్నం అంటారు. అక్కడ ఏమన్నా జంతువుని ఇచ్చారా? లేదు, అన్నాన్ని. ఎవరు ఏది తింటే అది దేవుడికి నైవేద్యం చేస్తారు. అది పద్ధతి. పితృదేవతలకు కానీ దేవతలకు కానీ ఎవరు ఏది తింటే అది. రొట్టెలు తినేవాళ్ళు రొట్టెలు నైవేద్యం పెడతారు దేవుడికి. అన్నం తినేవాళ్ళు అన్నం నైవేద్యం పెడతారు. గడ్డి తినేవాళ్ళు గడ్డి నైవేద్యం పెడతారు, గడ్డి తింటే. జంతువుని తినేవాడు జంతువు నైవేద్యం పెడతాడు. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. నువ్వు ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారాన్ని దైవానికి నివేదన చేయాలి. అయితే కొంతమంది దేవతలకు, దేవతామూర్తులకు మాంసాహారము పడదు. విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయనకి మాంసాహారం పెడతారా? ఉల్లిపాయ వెల్లుల్లిపాయే పెట్టం కదా, ఆయనకి తినడు కదా. మరి అట్లాంటప్పుడు మాంసాహారం పెడతామా? కనుక అక్కడ పెట్టాం. ఇవి పర్వాలేదు అనుకునేటటువంటి మూర్తులు కొన్ని ఉన్నాయి. సాధారణంగా ఇవి గ్రామ దేవతలు. కొన్ని సందర్భాల్లో అమ్మవారి ఆలయంలో కూడా చేస్తూ ఉంటారు. అది కూడా లలితాదేవి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, సరస్వతి మొదలైన రూపాల్లో ఉన్న అమ్మవారికి, లక్ష్మీదేవి ఈ రూపాల్లో ఉన్న అమ్మవారికి మాంసాహార నివేదన లేదు. ఒక కాళీ రూపంలో ఉండేటటువంటి అమ్మవారికి మాత్రమే ఈ మాంసాహారాన్ని నివేదన చేసేటటువంటి పద్ధతి ఉంది. అక్కడే ఈ బలి ఇచ్చేది కూడా ఉంది. ఎక్కడో కలకత్తా లాంటి చోట్ల కాళీ ఉంది కదా, అక్కడ తప్ప మిగిలిన ఎక్కడైనా సరే ఈ బలి ఇచ్చేటటువంటి దేవతలందరూ గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి రక్షణ, గ్రామాన్నంతా రక్షణ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ గ్రామ దేవతలు రాత్రిపూట గ్రామం అంతా తిరుగుతూ రక్షణ చేస్తారు అని ఒక విశ్వాసం. మనకి ప్రత్యక్షంగా కనపడకపోయినా కాశీలో ఆ గ్రామదేవతగా ఉన్నటువంటి ఆవిడ అదంతా గ్రామం అంతా తిరిగి రాత్రంతా తిరుగుతుంది అని చెప్పి ఆవిడ్ని చూడ్డానికి, దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు వారాహి మాతకి కదా. మరి అట్లాంటిది అతను ఉగ్రంగా ఉండి రక్షణ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించిన ఆహారం ఉండాలి. కాయ కష్టం చేసే వాళ్ళకి 2 పళ్ళు తించేవయ్యా అంటే చేయలేడు. కాస్త పాలు తాగేసి పొలంలో పనిచేయమంటే చేయలేడు. అదే దండిగా అన్నం పెట్టాలి. ఇంకా పొద్దున్న నుంచి రాత్రి దాకా చేసేటటువంటి వాడికి తిన్న అన్నం వెంటనే అరగకుండా పొట్టలో బాగా ఉండడానికి కొంత మాంసాహారం తిన్నా కండ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పులేదు. కనుక రక్షణ, భౌతికమైనటువంటి పని చేసే క్షత్రియ జాతి వీటికి సంబంధించి ఆవేశం, కోపం రావాల్సినటువంటి స్థితిలో మాంసాహారం తప్పదు. గ్రామదేవత రక్షణకు ఉంటుంది కనుక గ్రామదేవతకి మాంసాహారం నివేదన చేయడం ఉంది. అంటే అది చేసినందువల్ల వెంటనే పనిచేస్తుందా అంటే గట్టిగా చెప్పడానికి వీల్లేదు. కానీ ఒకళ్ళు ఒక సిద్ధాంతం చెప్పారు, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒక జీవిని మనం గనక సంహరించినప్పుడు ఆ జీవిలో ఉన్నటువంటి ప్రాణశక్తి వెంటనే బయటకు వస్తుందని, దాన్ని ఉపయోగించుకుని వెంటనే పనులు చేసే అవకాశం ఉంది అని చెప్పి దాని గురించి చెప్పారు. అది వాస్తవం ఎంతో తెలియదు. కానీ ఒక జీవిని మనం అలా ఖండించినప్పుడు జీవశక్తి బయటికి రావడం అన్న వరకు వాస్తవం. అది ఉపయోగపడుతుంది లేదా ఉపయోగించుకోవడం వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఉపయోగించుకుంటారు అని చెప్పాలన్నా మనం చెప్పగలిగింది ఏం లేదు. అలా బలి ఇచ్చినప్పుడు మాంసం కన్నా పారే నెత్తురికి కూడా ప్రాధాన్యం ఉందంటారు. ఆ నెత్తురు అనేక రకాలైనటువంటి వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి పదాలు వాడతాం కదా, అటువంటి వాటిని హానికారకమైనటువంటి సూక్ష్మ క్రిములని అదన్నీ ఆకర్షించేసి ఎక్కడా లేకుండా తన దగ్గరికి తెచ్చేసుకుంటుందని, తద్వారా కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు అవి పోతాయని కొంతమంది సిద్ధాంతం. దాన్ని మరి శాస్త్రీయంగా పరిశీలించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక ఆ రకంగా చేసేది ఉంది.
కానీ తొందరపడి అలా చెయ్యడం అన్నది సరైన పద్ధత అన్నది ఆలోచించుకోవాలండి. మరి అన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. అమ్మవారిని ఆరాధించటంలో సమయాచారం ఎంత ఉందో కౌళాచారం కూడా అంతుంది. అంటే వామాచారం, వామాచారం అనుసరించి ఆరాధించే పద్ధతి కూడా ఉంది. మరి అటువంటప్పుడు వామాచారంలో ఇవన్నీ ఉంటాయి. అందువల్ల వామాచార పద్ధతిలో ఆరాధిస్తున్నప్పుడు మనం వాళ్ళని ఏమంటాం, మా పద్ధతి ఇది అన్నాక మనం మాట్లాడగలిగింది ఏమీ లేదు. అందువల్ల వాళ్ళ పద్ధతి అది. ఇది ఒక్క మన సనాతన ధర్మం పోరి ఇంకా బాగా క్లారిటీ ఉండాలంటే హిందూ ధర్మంలో మాత్రమే ఉందేమో అని మీరు అనుకుంటున్నారేమో. అన్ని ధర్మాల్లోనూ ఉంది. అన్ని దేశాలలో ఉన్న అన్ని మతాలలోనూ కూడా ఇటువంటివి ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి దీన్నే హైలైట్ చేసి చూడాల్సిన పని లేదు. నాకు ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, పీకల దాకా చికెన్ బిర్యానీ మెక్కి వచ్చినటువంటి వ్యక్తి గుళ్ళో అమ్మవారికి బలి ఇవ్వకూడదు అని నినాదాలు చేస్తూ ఉంటే నవ్వొస్తుందా, ఆశ్చర్యం కలుగుతుందా, బాధ కలుగుతుందా? ఈ పరిస్థితి ఏమిటి అని అయోమయం పరిస్థితిలో పడతామా ఆలోచించుకోండి అంతే. అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేట్స్ కూడా వచ్చాయి కదమ్మా. అంటే గుమ్మడికాయ అవి తో కూడా సరి సమానమైన బలి. అసలు బలి నేను చెప్తున్నాను కదా, ఒక్క గ్రామ దేవతలకే తప్ప మిగిలిన దేవతలకు ఎవరికీ లేదు. అందువల్ల దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన పని కూడా లేదు. వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రకారం వాళ్ళు ఇంట్లో మాంసాహారం తింటారు, అది అమ్మవారికి నైవేద్యం పెట్టి తింటారు. మీకేమిటి అబ్జెక్షన్? మీరేమన్నా మాంసాహారం తినని వాళ్ళైతే దాని గురించి అబ్జెక్షన్ ఇస్తే మాకేం పర్వాలేదు కదా. ఇక చాలా ఆలోచించాలే కానీ వాళ్ళే మేము గొప్ప తార్కికులం అంటారు. కానీ మనం కూడా తార్కికంగా ఆలోచిస్తే వాళ్ళ ప్రశ్నలు కానీ వాళ్ళ ఆరోపణలు కానీ ఎంత నిరాధారంగా నవ్వొచ్చేట్టుంటాయో అర్థమవుతుంది. తినండి, మీ ఇష్టం మాంసాహారం. మిమ్మల్ని మీరు తింటుంటే అభ్యంతర పెట్టడానికి ఎవరి ఇష్టం వాళ్ళది. నన్ను కొరుకు తిననంతకాలం పర్వాలేదు నాకు, అంతే కదా. నువ్వేదన్నా తిను, నువ్వేదన్నా తిన్నప్పుడు నాకు అభ్యంతరం లేదు. నేను తినే దాని మీద లేదా నేను దేవుడికి నైవేద్యం పెట్టే దాని మీద నీకేమిటి అభ్యంతరం? ఉదాహరణకి నేను గట్టిగా వెళ్ళి బలి ఇవ్వద్దు అనే అధికారం నాకుంది. ఎందుకంటే ఏ జంతువుని చంపే ఉద్దేశం లేదు గనక, చంపి తినే పద్ధతి కూడా లేదు గనక. మాంసం తినొచ్చి జంతువుకు బలి ఇవ్వద్దు అనేటటువంటి వాళ్ళ విషయం మాత్రం, అంటే బలివ్వని నేను సపోర్ట్ చేస్తున్నాను మాత్రం అనుకోకండి. ఇలాంటి మాటలన్నీ ఎప్పుడు కూడా అపార్థాలు కలిగించి వేరే మాట్లాడారు అంటారు. ఆ ఉద్దేశంతో అంటల్లా, అడిగే అధికారం వాళ్ళకి లేదంటున్నాను అంతే. తినే వాళ్ళకి ప్రశ్నించే అధికారం లేదు అంటున్నారు అంతే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.